హలో ఫ్రెండ్స్, మేమైతే లెనిన్ నా దగ్గర పోతాను. ఇంటి ముందు కూడా 2 బండ్లు పెట్టిండు. చూడండి ఒక్కొక్క బండ్లతో నింపాను. బాయ్. మేమైతే నేను బయట వీడియో తీయడానికి పోతాను. కెమెరామ్యాన్ లేడంటే కెమెరామ్యాన్కి తీసుకురావడానికి పోతాను. పోయి పిచ్చిలందరికీ ఏమో గుద్దలో స్పీడ్ నడుపుతాడు. ఏం చేద్దాం చెప్పు. పోతాను మేము రామన్ పని చెప్తాను. అండ్ ఎవరికైనా చూపించండి రా. బండి నడిపడితే ఒక ఇతనే ఎత్తా ఉంటాడు. అందుకనే అంట బండి కొంచెం మంచిగా చూసుకుంటాను. తెలిసే మన సంజయ్ అంటే మామూలుగా ఉండాలి సార్. చెప్పింది మించి చేయకూడదు, చెప్పిన దానికి తక్కువ చేయకూడదు, చెప్పింది మాత్రమే చేయాలి. ఎలా వచ్చావో అలాగే పో. అంటే మామూలుగా ఉండదు అంటాడు, మళ్ళీ మామూలుగా ఉంటుంది అంటే ఇద్దరు చేస్తాను. అన్న రావడానికి టైం పడుతుంది. అందుకని ఒకసారి తీసుకొని ఇద్దరం షేర్ కూడా ఫిక్స్ అయ్యాను. ఏమంటారు మీరు? పైసలు ఒక చాయ్ 10 రూపాయలే ఉన్నాయి. 25 ఏళ్ల తరువాత కెమెరామ్యాన్ మీకేమన్నా కావాలంటే చెప్పండి. లెనిన్ బాయ్ తెలుసుగా మీకు లెనిన్ బాయ్. అవి చెప్పు బాయ్, చెప్పవా? నెట్టాతలే గారు ఇలా ఏమన్నా డైలాగ్ చెప్పు బాయ్. అరే అలాగే సిగ్గుపడుతుంది బాయ్. రా అరే డైలాగ్ చెప్పు బాయ్. ఏమన్నా డైలాగ్ చెప్పేమన్నా నీ ఫ్యాన్స్ వెయిట్ అయ్యో వేడి కూతారు. అరే చెప్పు బాయ్. అరే ఇట్లా సిగ్గుపడితే ఎట్లా చెప్పు బాయ్. ఇట్లా పడద్దు. మేమైతే అందరం వీడియోలు తీయడానికి కష్టం. అరే ఎందుకు నవ్వుతారన్న? నవ్వద్దు, లాగేస్తాను అన్నట్టు. సంజయ్ ఎంతసేపు అవుతాను ఫోన్ మార్చి? గంట దాటింది. ఇంకా స్టార్ట్ అయింది. ఇక అంతా టీం అంతా రెడీగా ఉంది. గణేష్ మహారాజ్ గణేష్ మహారాజ్. అరే నువ్వు ఆవురా. ఏ పడితే అదే తీయాలి. ఇక అందరూ సామాన్లు చదువుతున్నారు. సామాన్లు సెటప్ జరుగుతుంది. ఆడ ముచ్చట జరుగుతుంది. మరి ఏందో ఏమో కానీ అదే అంటానా. పాతికేళ్ల తరువాత ఇచ్చిన మాట కోసం పుట్టిన నేలకి తిరిగొచ్చాడు. త్రీ స్టార్ట్ అన్న. ఎంత అర్థమైంది హిందువులు వచ్చింది దేనికోసం? మనం కూర్చొని మాట్లాడుకోండి కదా. మీ లొల్లి పెడితే ఇక్కడ ఏదైతే పంచాయతీ ఏదైతే సరే అధ్యక్ష కూర్చొని మాట్లాడాలి. తప్పులేని కష్టపడి సంపాదించారు.
తప్పు లేని కష్ట జీరో కష్టపడి సంపాదించాం. ఇల్లే దొంగతనం చేసిండు. ఒకసారి మీరు అడగండి అధ్యక్ష. కంప్లీట్ అయిపో కొట్టుకోర్రే లేదు బాయ్స్ మరి